ఈరోజు వాగ్దానంగా పరిశుద్ధ గ్రంథాలు తెరిచి కీర్తనలు 145 16వ చరణాన్ని మనం చూస్తే, నీవు నీ గుప్పిలిని విప్పి ప్రతి జీవి కోరికను తృప్తిపరచుచున్నావు. దేవుని నామన స్తోత్రం కలుగునుగాక. దేవాది దేవుడు తన గుప్పిలిని విప్పి ప్రతి జీవి కోరికను ఆయన తీరుస్తున్నాడు. ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి జీవి యొక్క కోరికను, ఆశను దేవుడు తీర్చేవాడుగా ఉన్నాడు. ఆయన గుప్పిలి ఎంతో ఉన్నతమైనటువంటిది. ప్రతి జీవి ఆకలిని తీరుస్తూ ఉన్నాడు. ప్రతి జీవి కోరికను తీరుస్తూ ఉన్నాడు. ఆకాశ పక్షుల కంటే మీరు శ్రేష్ఠులు అని దేవాది దేవుడు తెలియచేశాడు. పిల్లలారా, కాసుకు 2 పక్షులు అమ్మబడుచున్నప్పటికీ వాటికంటే మీరు శ్రేష్ఠులు కారా అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. పక్షుల కంటే శ్రేష్టమైనటువంటి మనము ప్రపంచంలో ఉన్నటువంటి జీవులన్నిటికంటే శ్రేష్టమైనటువంటి వారంగా దేవుని దృష్టికి ఉన్నటువంటి మన జీవితాలు ఆయన మన కోరికను కొరకు తీర్చేవాడు. నీ గొంతెమ్మ కోరికలు తీర్చేవాడు కాదు, కానీ నీ అక్కరలు, నీ అవసరతలను ఆయన తీర్చేవాడు. నీ తండ్రికి సమస్తమును నీకు ఏమి కావాలో ఆయనకు తెలియను అని లేఖనం సెలవిస్తూ ఉంది. అయితే మనం అడిగే విషయంలో మనము దేవుని చిత్తానుసారంగా అడగాలని లేఖనం సెలవిస్తూ ఉంది. ఆయన చిత్తానుసారంగా మనం ఏది అడిగినా ఆయన మనకు అనుగ్రహించేటువంటి వాడు. ఆయన చిత్తానుసారంగా మనం అడిగిన ప్రతి దానిని, ప్రతి ఈవిని దేవుడు మనకు దయచేసేటువంటి వాడుగా ఉన్నాడు అనేటువంటి సత్యాన్ని మనం గ్రహించాలి. ప్రభునందు ప్రియమైన వారలారా, దేవుని గుప్పిల ద్వారా మన ప్రతి అక్కర తీర్చబడుతూ ఉంది. నీకున్నటువంటి ప్రతి అవసరత దేవుని మహదైశ్వర్యంలో నుంచి ఆయన ప్రతి అక్కరను తీర్చేవాడుగా ఉన్నాడని లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. కనుక దేవాది దేవునికి నీ హృదయాలు అప్పగించి నీ అవసరతలను ప్రభువుకు తెలియచేయి. ఇతరులకు తెలియచేయటం వలన వారు నిన్ను హేళన చేయవచ్చు, కానీ దేవుని సన్నిధిలో నీ అక్కర్లను, నీ అవసరతలను పెట్టి ప్రార్థించినప్పుడు దేవాది దేవుడు నీ అవసరతలన్నింటినీ కూడా తీర్చి నిన్ను తన కృపతో నడిపించేవాడు. నీ ప్రతి అక్కరను ఆయన తీర్చేవాడు. కనుక దేవాది దేవునికి నీ హృదయాలు సమర్పించి మనం అక్కర్లను ఆయనకి తెలియచేద్దాం. ఆయన ప్రతి అక్కరను తీర్చేవాడుగా ఉన్నటువంటి దేవునికి మన హృదయాలు సమర్పించి ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, నీకు వందనాలు నాయనా. నీవు ప్రతి జీవి కోరికను నీ గుప్పిలి విప్పి తీర్చే దేవుడుగా ఉన్నందుకు నీకు స్తోత్రాలు. నీ సన్నిధిని మాతో ఉంచండి. మా ప్రియులు ప్రతి అక్కర నీ మహిమైసు నుంచి తీర్చి నామాన్ని హెచ్చించుకొనమని, సమస్త మహిమ మీరే పొందుకొనమని యేసు నామమున అడిగి వేడుచున్నాము తండ్రి. ఆమేన్.